ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం. లోకమన్నది ఎంతో మోసమైన ఒక పరిస్థితికి వెళుతూ ఉంది. మనం చూసే ప్రతి విషయం వెనుక అంటే రాజకీయ రీతి పాలిటిక్స్ కానివ్వండి, ప్రపంచ రాజకీయాలు మోసమైన పరిస్థితికి వెళ్తున్నాయి. ఆర్థికీయ రంగము గొప్ప ఆర్థికీయ సంక్షోభంలోనికి వెళ్తూ ఉంది. క్లైమేట్ చూడండి, అది ఎంతో మోసమైన పరిస్థితికి వెళుతూ ఉంది. లోకమంతటా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా తన వికారాన్ని చూపిస్తుంది. ఈరోజు అటువంటి 3 ముఖ్యమైన విషయాలే చూడబోతున్నాం. రండి కార్యక్రమంలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా మనం ఇప్పుడు చూస్తున్నట్టు ఇస్రాయేల్, యుఎస్, ఇరాన్ కాన్ఫ్లిక్ట్. ఇందులో మనం చూడగలిగింది ఏంటంటే, ఈ ఇరాన్ యుఎస్ మధ్యలో చూసినట్టయితే అన్నీ అనుకూలించేట్టుగానే ఉన్నాయి. అయితే సమకూడుతుంది, కానీ విఫలమవుతుంది. ఏదో ఒక రీజన్ అని చెప్తున్నారు. కానీ ఓవరాల్గా చూస్తే అన్నిటికీ కారణం ఇస్రాయేల్ అని ఒక మధ్యస్థానానికి వచ్చి ఆగుతున్నారు. అంటే ఇస్రాయేల్ వారి ఎదిరింపు లేక ఇస్రాయేల్ వారి జోక్యమే దీనికి కారణమని చెప్తున్నారు. ఇప్పుడు ఇరాన్ చీఫ్ కమాండర్ కూడా చెప్పే మాటలు ఏంటని అడిగితే, మాకును యుఎస్కి మధ్యలో అన్ని సుముఖమైన చర్చలే జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ చెరిపే పనులు ఇస్రాయేలే చేస్తుంది అని చెప్తున్నాడు. రెండవదిగా ఇదే కార్యము యుఎస్ ఎలా చూస్తుందంటే, ఎలాగైనా ఇది ముగించాలని చూస్తున్నారు. కారణం ఏంటని అడిగితే, ఆర్థికంగా గొప్ప పతనాన్ని యుఎస్ను మిగతా దేశాలు చవి చూస్తున్నాయి. సో ఇది ఎలాగైనా ముగింపుకు తేవాలని చెప్పి వారు చూస్తూ ఉన్నారు. సరే, ఇస్రాయేల్ వైపు నుండి ఇది ఎలాగెళ్తుంది అని చూస్తే, ఎందుకంటే ఇరాన్ వైపు నుండి అయితే ఇలా చెప్తున్నారు, యుఎస్ నుండి అలాగుంది. ఇస్రాయేల్ ఏం చెప్తుంది అని అడిగినట్లయితే, ఈ యుద్ధము ఎందుకు ఆరంభించారు? ఇరాన్ దగ్గర ఉండే ఎన్రిచ్మెంట్, యురేనియం ఎన్రిచ్మెంట్ ఉందని మీరు చెప్పారు, ఇప్పుడు లేదని చెప్తున్నారు. దానికొక ముగింపు చెప్పండి. అది మాత్రమే కాకుండా ఇప్పుడు మీరు చేసే ఒప్పందం మరలా ఇరాన్ని ఒక బలమైన దేశంగా మారుస్తుంది. అది అక్కడ ఉండేటువంటి మధ్యప్రాచ్య దేశాలకు అదొక బెదిరింపుగా ఉంటది. ఇది ఎంతవరకు నిజమో అని చూసినట్లయితే, ఇరాన్ వారికి వ్యతిరేకంగానే కొన్ని అరబ్ దేశాలున్నాయి. వారు ఒప్పుకోవడం లేదు. అది వారిలో ఉండే జియో పాలిటిక్స్, అది వదిలేద్దాం. అయితే ఇరాన్ వారు సపోర్ట్ చేసేటువంటి లెబనాన్ అంటే హెజ్బుల్లా ఉంది. అలాగే ఈమెన్లో హౌతీస్ ఉన్నారు. సో వీరందరినీ తీవ్రవాదుల లిస్టులోనే ఉంచున్నారు. ఇప్పుడే సౌదీ అరేబియా వారు లెబనాన్లో ఉండే హిజ్బుల్లాని తీవ్రవాద పట్టికలోంచి తీసేశారు. ఇంతవరకు ఉండింది. అంటే వీరు ఏది తీవ్రవాదుల పట్టికలో చెప్తుండారో వాటన్నిటికీ ఇరాన్ సపోర్ట్ చేస్తుండింది. సో దీన్నే ఇస్రాయేల్ చెప్తుంది, ఇటువంటి తీవ్రవాదుల గుంపుకు వారు చేస్తూ ఉన్నారు, వారు రేపు ఇంకా తీవ్రంగా చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇవన్నీ ఎక్కడ ముగిస్తాయి అంటే యుద్ధంలోనే అవుతాయి. అయితే ఇదేదో ఒక గొప్ప గందరగోళంలోనికి వెళుతూ ఉంది. దీనికి మధ్యలో ఇస్రాయేల్ ప్రధాని చెప్పినటువంటిదే ఒక ముఖ్యమైన స్టేట్మెంట్. అందరూ ఎలా చూస్తున్నారంటే, ఇస్రాయేల్కే యుఎస్ఏ అంతా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి చూస్తున్నారు. అలా చూస్తున్నప్పుడు అదొక నిదర్శనమైన నిజంగా కూడా ఉంది. అయితే గత నిన్నటి వరకులు కూడా చెప్పున్నాం, ఇస్రాయేల్కిని యుఎస్కి మధ్యలో ఒక గొప్ప చీలిక ఏర్పడుతుంది. ఇదే ట్రంప్ ఇస్రాయేల్కి విరోధంగా మాట్లాడగా దానికి ఇస్రాయేల్ ప్రధాని కూడా ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇప్పుడు దీనికి ముక్తాయింపుగా అంటే దీనికిపైన ఒక విషయం ఇస్రాయేల్ ప్రధాని చెప్పాడు. ఏం చెప్పాడో చూసినట్లయితే, యుఎస్ వారి ఆర్థిక మద్దతు వల్ల మేం బ్రతకడం లేదు. అయితే వారు అందించేది మా సంక్షేమానికే వాడుతున్నాం. అయితే మా దేశ ఆర్థికాన్ని మేమే చూసుకోగలము. యుఎస్ ఆర్థిక మద్దతు లేకుండా మా వల్ల సస్టైన్ చేసుకోగలం అనేదాన్ని చెప్తూ ఉన్నాడు. ఇంకొక మాట చెప్తూ, వీ డోంట్ వాంట్, మాకిక అవసరం లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు అట్లే ఇది ఒక విధంగా వీరి మధ్య స్నేహము ఎన్ని సంవత్సరాలంటే దాదాపు 70-80 సంవత్సరాలు. ఇదే స్నేహం యూరోప్ యుఎస్కి ఉండింది. అక్కడ ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ కూడా గమనిస్తే, ఒకవైపున ఇస్రాయేల్ వేరు చేయబడుతుంది, ఒకవైపు యుఎస్ వేరు చేయబడుతుంది. ఇవన్నీ కూడా ఒక కొత్త అగ్రరాజ్యం ఏర్పడేట్టు అవుతుంది. అది ఇస్రాయేల్కి వ్యతిరేకమైందిగా ఉంటుంది. సో ఇదే ఇప్పటికీ ఇస్రాయేల్, యుఎస్, ఇరాన్కి మధ్యనున్న కాన్ఫ్లిక్ట్కైనా మరో ఘట్టం. మరిన్ని వీటి అప్డేట్స్ అన్నిటినీ రాబోయే రోజుల్లో తెలియజేస్తాం, ప్రభు చిత్తమైతే రాకడ ఆలస్యమైతే. తర్వాత మనము మరొక ముఖ్యమైన విషయాన్ని, యూరోప్నే పట్టి పీడిస్తున్న ఒక ముఖ్యమైన విషయాన్ని చూడబోతున్నాం. ఇప్పుడు యూరోప్లో అన్ని ప్రాంతాల్లోనూ అంటే యూరోప్లో అన్ని దేశాల్లోనూ టెంపరేచర్, ఉష్ణ పరిస్థితి ఎలాగుందని చూసినట్లయితే 40 డిగ్రీలు 45 డిగ్రీలు దాటుతుంది. ఈ 40 గాని 45 డిగ్రీలన్నది మనకి కొన్నిసార్లు సాధారణంగా ఉంటుంది, కానీ మనకే అధికం. మనకి రోహిణి కార్తె అంటారు, మే మాసంలో వస్తుంది. అప్పుడే మనకి ఈ 38-40 టెంపరేచర్లు వస్తుంది. కొన్ని సంవత్సరాలుగా, ఒక 10 సంవత్సరాల్లో మనం 40ని దాటుతున్నాం చూడండి. ఈ 40-45 అన్నది ఎక్కడే టెంపరేచర్ అని చూస్తే అది సౌదీ అరేబియా వంటి దేశాల్లో ఎడారి ప్రాంతంలోని అటువంటి ఒక ఉష్ణోగ్రత ఉంటుంది. 48-49 ఉంటుంది. ఇప్పుడు 45ని దాటుతుంది. ఈ ఉష్ణోగ్రతను వారి వల్ల భరించలేరు. ఎందువలనంటే వారందరూ ఒక 18-20లోగా, నేను చెప్పేది ఈ
ఎండాకాలంలో. మిగతా కాలాల్లో వాళ్ళకి 1, 2, 3 ఆ డిగ్రీ సెల్సియస్లో ఉంటది, మైనస్ కూడా వెళ్తుంది. అది వారికి సహజం. అలా కాలకాలంగా జీవిస్తూ అలవాటైనవారు. ఇప్పుడు ప్రపంచమంతటా ఒక గొప్ప గ్లోబల్ వార్మింగ్లోకెళ్తుంది. దీని గురించి పలు సంవత్సరాలుగా చెప్తూ ఉన్నాం. 2012 నుండి చెప్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ గ్లోబల్ వార్మింగ్ తీవ్రతకి మనం వచ్చాం. 2015 ప్యారిస్ మీట్లో కూడా ఇది ఎలాగైనా ఈ గ్లోబల్ వార్మింగ్ నుండి తప్పించుకోవాలి అని మాట్లాడారు. అవేవీ జరగలేదు. అలా వారు ఉంచుకున్న బెంచ్ మార్క్ అని కూడా దాటిపోయారనుకోండి. ప్రపంచము ఒక తీవ్రమైన ఉష్ణోగ్రతకు లోనవుతుంది. ఇప్పుడు ఐరోపా ఆ పరిస్థితిలో, ఇండియా ఎలాగుంటుందో, ఎలా ఆఫ్రికా ఉంటుందో, ఎలా మధ్యప్రాచ్య దేశాలు ఆ ఎడారులుంటాయో ఆ స్థితికి ఐరోపా చేరింది. అప్పుడు మన స్థితి యోచించి చూడండి. ఇప్పుడు ఎల్నినో వచ్చింది. ఉన్నంతలోనే ప్రపంచంలో 1901 అని చెప్తారు. అంటే 1901. 20వ శతాబ్దం ఆరంభం ఉంది గదా, అక్కడి నుండి ఈ 126 సంవత్సరాల్లో ఈ జూన్ మాసం, గత జూన్ నెల ఉన్నంతలో 5వ డ్రైయెస్ట్. ఇప్పుడేం చెప్తున్నారు? అంతకంటే 94% డ్రై అయినా జూలై మాసం వస్తుంది అని చెప్తున్నారు. దీని యొక్క తీవ్రత ఆగస్టులో ఉంటుందని చెప్తున్నారు. అంటే ఎల్నినో యొక్క వేడిమి. ఈ ఎల్నినో వేడి అన్నది ఒక కాలఘట్టంలో వస్తుంది. 10-11 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. దీనివల్ల తీవ్రత అని మనం చెప్తూ ఉంటాం. అయితే సహజంగానే భూమి వేడెక్కుతుంది, ప్రకృతి పరంగా వేడెక్కుతుంది. ఆ ఉష్ణాన్నే మనం తట్టుకోలేకపోతూ ఉన్నాం. ఇప్పుడు ఐరోపాలో చూసినట్లయితే విభిన్నంగానే జరుగుతుంది, కాని వేరే దారి లేదు, అడ్డుకోలేని కార్యమే. ఏంటని అడిగితే మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసుంటారు. ప్రజలు స్టోర్స్ తెరిచిన వెంటనే పరిగెత్తికెళ్లి ఏసీ, ఫ్యాన్స్ అన్నీ కొనడం మీరు చూసుంటారు. ఇప్పుడు ఏం జరుగుద్దనుకుంటున్నారు? ఈ ఎండ తీవ్రతను అధిగమించడానికి వారు ఏం చేస్తున్నారంటే అన్ని ఇండ్లలోనూ ఏసీ వేస్తారు. మీకు తెలుసనుకుంటా, ఏసీయే గ్లోబల్ వార్మింగ్కి ముఖ్యమైన కారణం. ఇప్పుడు పోను వేసే కొద్దీ వేడి తీవ్రత ఇంకే ఎక్కువే అవుతుంది. ఇల్లు కూలుగా ఉంటుంది. అయితే వారి మటుకు తాత్కాలికంగా కూలుగా ఉంటుంది. అయితే బయట భూమి వేడెక్కుతూ ఉంటుంది. యోచించండి, ఏసీయే లేని ఒక 50,000 గృహాలుండే సిటీ ఏసీ ఫిక్స్ చేస్తే ఎక్స్ట్రా 50,000 ఏసీల వేడి వస్తుంది. మీరు సహజంగా నార్మల్గా యోచిస్తేనే మీకు అర్థమవుతుంది. వచ్చే సంవత్సరమంతా తీవ్రమైన గ్లోబల్ వార్మింగ్లోకి వెళ్తూ ఉంటాం. భూమి అన్నది కాలిపోయే స్థలానికి వస్తుంది. ఈ 2వ పేతురు పుస్తకము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదివి చూడండి. అయితే ప్రభుదినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును. ఈ పర్టికులర్ వర్డ్ చూశారంటే ఇప్పుడు ఐరోపాలో కరగన ఆరంభించింది. పలు స్థలాల్లో, అంటే టైర్ నుండి, తారు నుండి, రోడ్ నుండి, ట్రాఫిక్ స్తంభాల నుండి అన్నీ కరిగిపోతూ ఉన్నాయి. ఈ వాక్యం రాస్తున్నప్పుడు దాదాపు 2000 సంవత్సరాలు చూడండి. 1900 సంవత్సరాల క్రితం ఆ రోజు కరిగిపోవడానికంటూ ఏమీ లేదు. ఆ తర్వాత సైంటిస్టు 1950ల్లో ఈ పరిశోధించే సైంటిస్ట్ చెప్పారు, హౌ క్యాన్ ది ఎలిమెంట్స్ బి మెల్ట్? ఎలా ఇది కరుగుతుంది? భూమి ఒక బండ వంటిది, అది కరగదు, రాళ్లు కరుగుతాయి. ఈ అగ్నిపర్వతమంతా మీరు చూసుంటారు. ఆ పదార్థాలన్నీ కరిగే అది సంభవిస్తుంది. అటు తర్వాత అది బండగా మారుతుంది. ఆ లావా అని చెప్తారు, శిలాద్రవము, అది రాయిగా మారుతుంది చూడండి. అయితే వీళ్ళెలా కరుగుతుంది? ఆ రాత మాట అట్లే నెరవేరుతుందో చూడండి. వీధులు, ఇల్లులన్నీ కూడా అలా కరిగిపోతూ ఉన్నాయి. అలా అవి లయమై కృత్యములు కాలిపోవును అని ఉంటది. ఇక మీదట అది జరగబోతుంది ప్రపంచమంతటికి. ఇప్పుడు ఎల్నినో ముగిసినా దాని ప్రభావం పోతుందనుకోవద్దు. అది కరువులోనికెళ్తుంది, గొప్ప మార్పు తెస్తుంది. అయితే ఈ కాలిపోయే కార్యం ఇప్పుడు యోచించండి. ఒకవైపు గ్లోబల్ వార్మింగ్, ఒకవైపు ఎల్నినో వేడిమి ఉంది. ఇవన్నీ దాటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. 2 నెలల క్రితము రష్యా యూజ్ చేసిన వెపన్ ఉంది, అది లోకమే చూసి బిత్రపోయింది. ఆ తర్వాతే ట్రంప్ కూడా తగ్గాడని చెప్తారు. ఐరోపా భయపడిందని చెప్తారు. అటువంటిదైన హైపర్సోనిక్ వెపన్ని వారు యూజ్ చేశారు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు భూమి కాలిపోతుంది. వీళ్ళందరూ జ్ఞానం అనుకునే భూమిని కాలిపోయేటువంటి పనులే చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా చేర్చి 2వ పేతురు పుస్తకము 3వ అధ్యాయము 10వ వచనానికి నేరుగా వెళుతూ ఉంది. తిరిగి మీకు హెచ్చరిక చేయబడుతూ ఉంది. నోవహు కాలంలో జలముల చేత నాశనం చేయబడింది, మరలా జలముల చేత కాదు, అగ్ని చేత నాశనం చేయబడుతుంది. అదే బాప్తిస్మకుడు యోహాన్ చెప్తున్నాడు, అగ్నితో పొట్టు కాల్చివేయబడుతుంది. అటువంటి గ్లోబల్ వార్మింగ్ తీవ్రతకు మనం వచ్చాం. ఇక రానున్న కాలం ఒకవేళ మన కాలం కావచ్చు, లేక వచ్చే తరము ఇంకా మోసము, రాకడ ఆలస్యమైతే. సో మన కంటికి ముందర దేవుని రాకడకు ముందుగా జరగాల్సిన అన్ని సూచనలు తుల్యంగా జరుగుతున్నాయి. లోకాంతముకై జరుగుతుంది. తిరిగి చెప్తున్న భూమి అంతము కాదు, లోకాంతం ముగింపు. దీనితో పాటు మరొక ముఖ్యమైన విషయం చేరింది చూడండి. ఇది భూమిలో ఉంటుంది. నోవహు కాలంలో చూస్తే మహాగాధ జలముల ఊటలు, ఆకాశపు తూములు విప్పబడతాయని 7వ అధ్యాయం 11వ వచనము చూడగలం. అంటే ఆదికాండము పుస్తకములో నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయూ ఆ దినమందే వినబడెను. ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా భూమి నుండి వచ్చే అగ్నినే చూస్తున్నాం కదా. ఆ రోజు జలములు ఆకాశం నుండి భూమి నుండి వచ్చాయి. దానికి బదులుగా ఇప్పుడు అగ్ని ఆకాశం నుండి భూమి నుండి రావాలి. ఇప్పుడు భూమి నుండి వచ్చే వేడిమినే తట్టుకోలేక అల్లాడుతున్నాం. ఈ నిన్నటి వరకు నమోదు చేయడానికి 2 రోజులకు ముందుగా
మీరు గమనించినట్లయితే జూన్ నెల 30వ తారీఖున నాసా రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఒక గొప్ప X1 ఫ్లేర్, సోలార్ సునామీకైనా ఆ పేలుడు, సౌర మంటలు ఏర్పడ్డాయి. X1 ఫ్లేర్ అంటే ఏంటని అడిగినట్లయితే, ఈ భూకంపాలకు మనం రిక్టర్ స్కేల్ అంటాం కదా, అలా సూర్యునిలో పేలుడు జరుగుతుంది. అది 3గా విభజిస్తారు. CMX అని చెప్తారు. C అంటే బేసిక్ లెవెల్, ABC బేసిక్ లెవెల్, అందువల్ల ఏ బాధింపు ఉండదు, అది జస్ట్ పేలుతుంది. M అన్నది ఒక మోడరేట్ లెవెల్. అదొచ్చి ఏం చేస్తుందంటే, రేడియో తరంగాలనేవి ఉన్నాయి కదా, ఈ శాటిలైట్ ద్వారా వీటి ప్రభావితం ఏంటో తెలుస్తుంది. X లెవెల్ అన్నది భూమిని తాకుతుంది. భూమిని తాకి భూమిలోని గొప్ప మార్పులు, విపత్తులు ఏర్పరుస్తుంది. అదే 3వ లెవెల్. అందులో 9 ఉన్నవి, X1, X2, X3 అని చెప్తారు. ఇప్పుడు X1 లెవెల్ వచ్చింది. ఇదే ఈ తీవ్రమైన రేడియో యాక్టివిటీస్ అని చెప్తారు. రేడియో తరంగాలను తాకే స్థాయిలో ఉన్నాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆకాశం నుండి ఈ అగ్ని రెడీగా ఉంది, ఈ భూమి నుండి వేడిమి రెడీగా ఉంది. ఇటువంటి ఒక సోలార్ సునామీ 2012లో వచ్చింది. సాధారణంగా ఏం చెప్తారు, సోలార్ సునామీ 11 సంవత్సరాలకు ఒకసారి అలా మార్పు చెంది వస్తుంది అంటారు. కానీ ఇప్పుడు సోలార్ సునామీ అలా కాదు. 2023లోనూ వచ్చింది, 22-23లో వచ్చింది, ఇప్పుడు వస్తుంది, ఇంకా పెద్దదిగా వస్తుందని చెప్తున్నారు. సో మనం ఒక అతి ముఖ్యమైన ఒక తీర్మానం వైపు వెళుతున్నాం. ఎలా నోవహు కాలంలో ఒక ముగింపు వచ్చి మరలా భూమిలో జీవరాశులు ఏర్పడ్డాయో అటువంటి ముగింపు వైపుగా వెళుతున్నాం. దీనికి సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు, ఈ విధంగా జరుగుతుందని చెప్పి. ఇప్పుడు మనం అలాగే వెళుతున్నాం. ప్రభు చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే వీటన్నిటి అప్డేట్స్ వచ్చే వారంలోగా ఏం జరిగింది అన్నది మీకు తెలియజేస్తాం. మాకోసం ప్రార్థించండి, మేం మీకోసం ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.